హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పుకుంటున్నాము. అవకలన సమీకరణాలు. ఈ అవకలన సమీకరణాల మీద ఇది 4th క్లాస్. ఇవి ఇంటర్మీడియట్లో డిగ్రీలో వస్తాయి. ఇప్పుడు చెప్పుకునే మనం అంతా కూడా ఇవి ఎంసెట్విలో, జేఈఈ, తర్వాత ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, డిగ్రీకి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు. ఫైండ్ ద ఆర్డర్ అండ్ ద డిగ్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫైండ్ ద ఆర్డర్ అండ్ ద డిగ్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే వీటి యొక్క ఆర్డరు, ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వీటికి ఆర్డరు ప్లస్ డిగ్రీ ఎంతో మనం కనుక్కోవాలి. ఎవ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంటైన్స్ ఆర్డర్ అండ్ ఇట్స్ డిగ్రీ. ప్రతి అవకలన సమీకరణానికి ఆర్డర్ అంటే పరిమాణము, డిగ్రీ ఘాతము అనేది ఉంటుంది. అవి ఇక్కడ 10 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. 10 ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క దానికి ఆర్డరు, డిగ్రీ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, d²x/dt² ప్లస్ m²x = 0. d²x/dt² ప్లస్ m²x = 0. First of all, let us verify is it a differential equation or not. ఇది ఫస్ట్ ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా కాదో చూడండి. అవకలన సమీకరణం అవుతుందో లేదో చూడండి. ఇది అవకలన సమీకరణం, ఖచ్చితంగా అవకలన సమీకరణమే. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నామని కాదు, ఇక్కడ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అనేది ఉంది. d²/dt² అనేది డిఫరెన్షియల్ కోఎఫిషియంట్, అవకలన గుణకము. అవకలన గుణకాలు ఉంటే అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది, అవకలన సమీకరణం అవుతుంది. ఇప్పుడు దీని యొక్క పరిమాణము, ఆర్డర్ ఎంత? ఇక్కడ ఇందులో ఒకే ఒక్క డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఉంది. ఏంటది? d²/dt². ఇది ఒక్కటే డిఫరెన్షియల్ కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్కడ కూడా మరలా డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అనేది లేదు. ఇప్పుడు దీని యొక్క పరిమాణము, ఆర్డర్ ఎంత అంటే హైయెస్ట్ ఎంత? 2. కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 2. ఆర్డర్ ఎంత? ఆర్డర్ = 2 అంటే పరిమాణం 2. దీని యొక్క డిగ్రీ అంటే ఈ టర్మ్ మొత్తం కూడా తీసుకోవాలి. ఈ టర్మ్ మొత్తం తీసుకుంటే దీని యొక్క ఆర్డర్ ఎంత? పవర్ ఎంత? 1. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత అంటే డిగ్రీ = 1, ఘాతము = 1. అంటే d²x/dt² ప్లస్ m²x = 0 ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఆర్ ఫస్ట్ డిగ్రీ అండ్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే సెకండ్ వన్, dy/dx ప్లస్ p(x) * v = phi(x). Here p(x) and phi(x) are equations in x. ఈ p(x) అనేది phi(x) అనేవి x లో సమీకరణాలు. ఈ dy/dx ఇక్కడ కూడా ఒకే ఒక డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఉంది. dy/dx అనేది ఒక్కటే ఉంది. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఎంత? dy/dx యొక్క ఆర్డర్ ఎంత ఉంది? 1. కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 1. ఆర్డర్ = 1 అంటే పరిమాణం = 1. దీని యొక్క పవర్ అంటే డిగ్రీ ఎంత? 1. కాబట్టి ఆర్డర్ 1, డిగ్రీ కూడా 1. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ వన్, dy/dx = xy. ఇక్కడ కూడా ఒకే ఒక్క డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఉంది. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఉన్నదే dy/dx = xy. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. దీని యొక్క ఆర్డర్ 1, డిగ్రీ కూడా 1. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, y = x plus log of dy/dx. y = x plus log of dy/dx. ఇక్కడ ఈ dy/dx కానీ చూసినట్లయితే డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఇది dy/dx అనేది. ఇక్కడ దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 1. ఆర్డర్ ఎంత అంటే 1.
పవర్ ఎంత, డిగ్రీ ఎంత అంటే ఈ టర్మ్ తీసుకోవాలి. కానీ ఈ టర్మ్ తీసుకోవడానికి ఇది స్వతంత్రంగా లేదు, లాగ్లో ఉంది. కాబట్టి దీని యొక్క డిగ్రీని అన్డిఫైన్, దీని యొక్క డిగ్రీని మనం నిర్వచించలేము. డిగ్రీ అనేది ఉండదు. అంటే పరిమాణం మాత్రం ఉంటుంది. ఆర్డర్ ఈక్వల్ టు 1, డిగ్రీ ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్, నిర్వచించబడలేదు. అంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ లాగ్ డివై బై డిఎక్స్, దీని యొక్క ఆర్డరు 1, డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్, డిగ్రీ అనేది మనం నిర్వచించలేము, అన్డిఫైన్డ్. అంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ n ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ 0. ఇక్కడ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అనేవి 2 ఉన్నాయి. డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఒకటి, డి బై డిఎక్స్ అనేది ఒకటి. అయితే హైయెస్ట్ ఆర్డర్ ఎంత అంటే 2, ఆర్డర్ ఎంత అంటే 2. కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అనేది 2, అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి దీని యొక్క డిగ్రీ ఎంత, హైయెస్ట్ ఆర్డర్ ఎక్కడైతే ఉంటుందో ఆ హైయెస్ట్ ఆర్డర్ దగ్గర డిగ్రీ చూసుకోవాలి, మనం పవర్ చూసుకోవాలి. ఇక్కడంతా 1. కాబట్టి దీని యొక్క ఆర్డర్ వచ్చేసి 2, ఆర్డర్ ఈక్వల్ టు 2, డిగ్రీ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ సిక్స్త్ వన్, x ఇంటూ d to the power 4y by dx to the power 4 plus d square y by dx square ఈక్వల్ టు e పవర్ x. ఇక్కడ కూడా హైయెస్ట్ ఆర్డర్ ఎంత అంటే 4. కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఈజ్ 4. డిగ్రీ ఎంత, డిగ్రీ ఇక్కడే చూస్తాం. హైయెస్ట్ ఆర్డర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పవర్ చూసుకుంటే ఆ టర్మ్ యొక్క పవర్ చూస్తే 1. కాబట్టి ఇది ఫోర్త్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ ఫస్ట్ డిగ్రీ అండ్ ఫోర్త్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని యొక్క పరిమాణం 4, ఘాతం అనేది 1. అలాగే సెవెంత్ వన్ ఈజ్ ఏ లెట్ ఇట్ బి 0. సెవెంత్ వన్, దిస్ ఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పాక్షిక అవకలన సమీకరణము. డో స్క్వేర్ వి బై డిటి స్క్వేర్ డో టీ స్క్వేర్ ప్లస్ కే ఆఫ్ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్. ఇప్పుడు దీని యొక్క ఆర్డర్ ఎంతంటే 2. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఆర్డర్ 2. డిగ్రీ ఎంత అంటే ఆర్డర్ ఇక్కడ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 2 ఆర్డర్స్ అనేవి ఈక్వలే, 2 ఉంది. మరి డిగ్రీ తీసుకోవాలి. ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఇక్కడ పవర్ ఎంత అంటే 1, ఇక్కడ పవర్ ఎంత అంటే 3. మనం హైయెస్ట్ పవర్ తీసుకోవాలి కదా, హైయెస్ట్ పవర్ దాని యొక్క డిగ్రీ అవుతుంది. హైయెస్ట్ పవర్ ఎంత 3. కాబట్టి ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఈజ్ 2 అండ్ పవర్ ఈజ్ ఆర్ డిగ్రీ ఈజ్ 3. సో దిస్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ డిగ్రీ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ ద్విపరిమాణ తృతీయ ఘాత పాక్షిక అవకలన సమీకరణము. నెక్స్ట్ ఎయిత్ వన్, x into dy by dx plus a into square root of 1 plus dy by dx square equal to y. ఇది మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పుకున్నాం. దీనికి ఆర్డర్ అయితే మనం చెప్పొచ్చు, ఆర్డర్ ఎంత 1 అని చెప్పొచ్చు. కానీ డిగ్రీ అనేది మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పుడు డిఫైన్ చేయలేం. ఎందుకంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డర్ కనుక్కోవాలంటే
ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో రాడికల్స్ ఏమి ఉండకూడదు, అంటే కరణులు ఏమి ఉండకూడదు. కరణులు ఇక్కడ స్క్వేర్ రూట్ అంటున్నాం, ఇది ఒక రాడికల్, ఇది ఒక రాడికల్. ఈ రాడికల్ అనేది ఉండకూడదు. దాన్ని పూర్ణ సంఖ్యంగా రాసుకోవాలి. మనం పూర్ణ సంఖ్యగా రాసుకోవాలి. అంటే ఈ రాడికల్ని మనం తీసేయాలి. ఆ స్క్వేర్ రూట్ని తీసేసినప్పుడు మాత్రమే మనకు డిగ్రీ తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇంకా కొంచెం దీన్ని సింప్లిఫై చేయాలి. అలాగే 9th వన్ కూడా అంతే, ఇక్కడ రాడికల్స్ ఉన్నాయి. 3/2 పవర్ 3/2 ఉంది. అలాగే 10th వన్ కూడా అంతే. అంటే ఈ 3 సమ్స్ కూడా మళ్ళీ విడిగా మనం చేయాలి. చూద్దాం. ఎయిత్ వన్, x into dy by dx plus a into square root of 1 plus dy by dx whole square equal to y. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ 8th వన్. దీన్ని మనం కొంచెం రాడికల్స్ లేకుండా చేయాలి. సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మనం ఫర్ అవర్ కన్వీనియన్స్ లెట్ dy by dx ఈక్వల్ టు k. dy by dx ని k అనుకుందాం. అప్పుడు ఇది ఎలా ఉంటుంది, x ఇంటూ k ప్లస్ a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ k స్క్వేర్ ఈక్వల్ టు y. a ఇంటూ దట్ ఇంప్లైస్ a into square root of 1 plus k square equal to y minus xk. y minus xk. Squaring to get rid of radicals. మనం ఇరువైపులా వర్గం చేసి అనుకోండి, స్క్వేర్ చేస్తే ఇక్కడున్న రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, a ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ k స్క్వేర్ whole square equal to y minus xk whole square. This implies a square into 1 plus k square equal to a square into ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ వరకు. ఇక్కడ ఏముంటుంది, 1 plus k square equal to y minus xk whole square అంటే y square plus x square into k square minus 2xyk. 2xyk. ఇప్పుడు k అంటే ఏంటి, మనం dy by dx కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a square of 1 plus dy by dx whole square equal to y square plus x square into k square. k అంటే dy by dx whole square minus 2x into k అంటే dy by 2xy. 2xy into dy by dx. dy by dx. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఎక్కడో కూడా రాడికల్స్ అనేవి లేవు, కరణులు అనేవి ఎక్కడ కూడా లేవు. కాబట్టి దీని యొక్క ఇప్పుడు ఆర్డరు డిగ్రీ మనం చెప్పవచ్చు. ఆర్డర్ ఎంత, ఆర్డర్ అనేది ఈ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ dy by dx, dy by dx, dy by dx. కానీ ఆర్డర్ మాత్రం ఒకటి. ఆర్డర్ ఎంత అంటే ఒకటి. ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే. ఆర్డర్ ఒకటి. డిగ్రీ ఎంత అంటే 2. డిగ్రీ ఎంత 2. ఈ పవర్ దగ్గర ఇక్కడ ఈ టర్మ్ దగ్గర 2 ఉంది, ఈ టర్మ్ దగ్గర కూడా 2 ఉంది. కాబట్టి దీని యొక్క ఆర్డర్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఏమో 1. ఆర్డర్ ఈక్వల్ టు 1, డిగ్రీ ఈక్వల్ టు 2. అంటే ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్.
అంటే x into dy by dx plus a into square root of 1 plus dy by dx whole square equal to y is a first order and second degree differential equation. ఇలా రాడికల్స్ వచ్చినప్పుడు కొంచెం వాటిని జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోవాలి, ఎందుకంటే ఆ రాడికల్స్ని లేకుండా చూసుకోవాలి. రాడికల్స్ తీసేయాలి, అవసరమైతే మనం ఆల్జబ్రిక్ ఆపరేషన్స్ ఉపయోగించి ఆ రాడికల్స్ని తీసేస్తాం. నైన్త్ వన్, వన్ ప్లస్ dy by dx whole square whole to the power of 3 by 2, 1 plus dy by dx whole square whole to the power of 3 by 2 equal to a into d square y by dx square. ఇక్కడ కూడా పవర్ 3/2 ఉంది, ఈ టర్మ్కి మొత్తం పవర్ 3/2 ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేయాలి. మనం కన్వీనియన్స్ కోసం dy by dx ఈక్వల్ టు k అని d స్క్వేర్ y by dx స్క్వేర్ ఈక్వల్ టు m అని చెప్పి తీసుకుందాం. m ఇందులో సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి, దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ dy by dx అంటే k అనుకున్నాం కదా, k స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2 ఈక్వల్ టు a ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ అంటే m అనుకున్నాం. m ఇక్కడ 3/2 అంటే అర్థం ఏంటి అంటే క్యూబ్ రూట్ కదా, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఆ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ టు గెట్ రిడ్ ఆఫ్ రాడికల్స్, ఆ రాడికల్స్ తీసేయడం కోసం మనం దీన్ని స్క్వేర్ చేసి అనుకోండి, రాడికల్స్ క్యాన్సిల్ అవుతుంది ఆ రూట్ అనేది. 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏఎం హోల్ స్క్వేర్. ఏం చేసాను, దీన్ని స్క్వేర్ చేసాను, స్క్వేర్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ ఏఎం హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ కే స్క్వేర్ హోల్ క్యూబ్, ఈ 1 ఏ అనుకోండి, కే స్క్వేర్ బి అనుకోండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా, ప్రకారం ఎక్స్పాండ్ చేస్తే ఏ క్యూబ్ అంటే 1 ప్లస్ బి క్యూబ్ అంటే కే స్క్వేర్ ఇంటూ హోల్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి, 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 3 అంటే 3, బి అంటే ఏంటి కే స్క్వేర్ అంటే బి స్క్వేర్ కదా, అంటే కే స్క్వేర్ హోల్ స్క్వేర్ 3a స్క్వేర్ బి, 3a స్క్వేర్ రాసాము, బి 3a స్క్వేర్ బి, దీనికి అవసరం 3a స్క్వేర్ బి ఒట్టి బీనే, 3 ఇంటూ 3a స్క్వేర్ బి ప్లస్ 3b స్క్వేర్ ఏ, 3b స్క్వేర్, ఇప్పుడు కే స్క్వేర్ హోల్ స్క్వేర్ 3b స్క్వేర్ ఏ అంటే 1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్. దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, బి అంటే అంత కే స్క్వేర్ కదా, ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3b స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏఎం హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. ఇదేమవుతుంది k to the power of 6 ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3k to the power of 4 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్. ఇప్పుడు k వాల్యూ m వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అనుకోండి, దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ k అంటే dy by dx, dy by dx whole power of 6
ప్లస్ 3 into k అంటే dy by dx whole square plus 3 into dy by dx whole power of 4 equal to a square into m అంటే dou d square y by dx square whole square. ఇప్పుడు ఇందులో రాడికల్స్ ఏం లేవు. ఇప్పుడు మనం దీనికి ఆర్డరు డిగ్రీని ఈజీగా చెప్పవచ్చు. ఆర్డర్ అంటే ఎంత, హైయెస్ట్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఆర్డర్ 1 ఉంది, ఇక్కడ ఆర్డర్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. మనకు హైయెస్ట్ ఆర్డర్ కదా కావాల్సింది. కాబట్టి ఆర్డర్ ఎంత అంటే 2. ఆర్డర్ ఈక్వల్ టు డిగ్రీ ఎంత, డిగ్రీ ఎంత అంటే 2. డిగ్రీ ఈక్వల్ టు ఎలా, ఇక్కడ పవర్, ఇక్కడేమో పవర్ ఈ టైం దగ్గర పవర్ 2 ఉంది, ఈ టైం దగ్గర పవర్ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. మరి హైయెస్ట్ పవర్ అన్నప్పుడు ఇక్కడ 6 అని చెప్పాలి కదా, కానీ అలా కాదు. హైయెస్ట్ ఆర్డర్ ఎంతో, ఆర్డర్ దగ్గర పవర్ చూసుకోవాలి మనం. ఆర్డర్ ఎంత, ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఎంత 2. ఇక్కడ ఈ టర్మ్ దగ్గరే మనం పవర్ చూసుకోవాలి. ఈ టర్మ్ దగ్గర పవర్ ఎంత ఉంది 2. కాబట్టి దిస్ ఈజ్ ఏ సెకండ్ ఆర్డర్ సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సెకండ్ ఆర్డర్ సెకండ్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇలా నెక్స్ట్ 10th సమ్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం.